అందరికీ నమస్కారం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అన్ని పనుల్లో ఏ పనులు చేస్తున్నప్పటికీ అన్ని పనుల్లో నిర్విఘ్నంగా జరగాలి ఆ పని మాకు అని కోటి సూర్య ప్రభలతో సమానమైన తేజంతో వెలుగొందుతున్న ఆ గణేశుణ్ణి ప్రార్థించేటటువంటి శ్లోకం ఇది. ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎవరికి ఏ కార్యంలోనూ రావద్దు అని కోరుకుంటూ చేసేటటువంటి ప్రార్థన ఇది. గణేశ్వరుడు ఎవరు? ఆయన విఘ్నకర్త, విఘ్నహర్త. అంటే విఘ్నాలు కలిగించేవాడు ఆయనే, తొలగించేవాడు ఆయనే. కనుక ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉన్నటువంటి దేవుడు గణేశ్వరుడు. గణేశ్వరుడు అంటే తండ్రి పేరుతో కలిపి చెప్పినట్టుగా ఆయనే గణేశుడు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, ఇన్ని పేర్లు చెప్పుకుంటాం. ఈ విఘ్నేశ్వర ఉత్పత్తి ఒక్కోసారి ఒక్కొక్క రకంగా జరుగుతుంది. అంటే రకరకాల పురాణాల్లో రకరకాలుగా చెప్పారు. అందరికీ తెలిసినటువంటి ఒక ప్రాచుర్యంలో ఉన్న కథ ఏంటంటే గజాసుర వధప్పుడు అందరూ కలిసి శివుడు గజాసురుడు పొట్టలో ఉన్నాడు, ఆయన్ని విడిపించుకురావడానికి బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలందరూ కూడా, ఈ నంది, భృంగి వీళ్ళందరూ కూడా వెళ్లారు. పార్వతీదేవి వారి కోసం ఎదురు చూస్తూ ఉండి స్నానం చేసి వస్తాను అని చెప్పి చక్కగా పసుపు ముద్ద తీసుకుని పసుపుదే నలుగులాగా పెట్టుకుని అమ్మ చేతి పసుపు బొమ్మ అని ఆ అమ్మ చేతి పసుపుతో ఆవిడ బొమ్మ తయారు చేస్తే ఆ బొమ్మను పెట్టి దానికి ప్రాణం పోసి, ఆ శక్తి దేవత కదా ఆవిడకి చేతకాందేమిటి, చక్కగా నలుగు బొమ్మకే, ఆ పసుపు బొమ్మకే ప్రాణం పోసి నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా, ఎవరిని రానేయకు అంది. అంటే ప్రైవసీ కదా స్నానం చేసేటప్పుడు అన్నప్పుడు చక్కగా గణేశ్వరుడు తన ఆయుధం పట్టుకుని అక్కడ నుంచొని ఉన్నాడు. లోపలికి ఈవిడ స్నానానికి వెళ్ళంగానే శివుడు వచ్చాడు. వస్తే ఆగు, రావడానికి వీల్లేదు, మా అమ్మ ఎవరిని రావద్దంది. అసలు నువ్వెవరు, మీ అమ్మ ఎవరు? మా అమ్మ పార్వతీదేవి, నేను మా అమ్మకి ముద్దుల పిల్లాన్ని. అంటే అసలు నా ఇంట్లోకి నన్ను రావద్దంటానికి నువ్వెవరు అని శివుడి కోపం వచ్చింది. పైగా ఇంత కష్టపడి ఆయన గర్భం చించుకుని బయటకు వచ్చాడు గజాసురుడి గర్భం నుంచి. ఒక్కసారి పిల్లవాడికి తల నరికేసి లోపలికి వెళ్ళాడు. చక్కగా పార్వతి శివుడు కలుసుకున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉన్నట్లుండి అక్కడ మా పిల్లవాడిని పెట్టాను, ఏమయ్యాడంటే వాడు తల నరికేసి వచ్చాను అన్నాడు. ఒక్కసారి పార్వతి ఉలికిపడింది. నా చేత్తో నేను ప్రాణం పోసా కనుక వాడు నా కొడుకుతో సమానం, అటువంటి కొడుకుని మీరెలా సంహరించారు అని బాధపడిపోయింది. బాధపడిపోగానే శివుడు కూడా అయ్యో మన కొడుకు లాంటి వాడిని నేను సంహరించాను కదా అనుకున్నాడు. కాకపోతే గజాసురుడికి ఒక వరం ఇచ్చాడు, నీ తలని నేను పూజనీయం చేస్తాను అని. ఎందుకంటే గజాసురుడు కూడా శివుడికి గొప్ప భక్తుడు. ఆ గజాసురుని తల తీసుకొని వచ్చి, అంటే ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుడు మొండానికి అతికి ఈ రకంగా అతనికి మళ్ళీ తిరిగి ప్రాణం పోశాడు శివుడు. ఇది గట్టిగా చెప్పుకోవాలంటే సృష్టిలో మొట్టమొదటి ఆర్గాన్ రిప్లేస్మెంట్, తలని తీసేసి ఇంకొక తల పెట్టేటటువంటి కథ ఇది. ఇక్కడ ఈ రకంగా తలని తీసి మరొక తల పెట్టి అక్కడ ఆయనకి పూజనీయుడిగా చేశాడు. తర్వాత కుమారస్వామి కూడా పుట్టాడు. అవి రెండు అయ్యాక అందరూ కలిసి దేవతలందరూ ఆయన దగ్గరకు వచ్చి, నీకు బోల్డ్ శివగణాలు ఉన్నాయి కదా, ఈ గణాలన్నిటికీ ఒక అధిదేవత ఎవరైనా ఉంటే బాగుంటుంది కనుక ఒక అధిదేవతను ఇవ్వమని అడుగుతారు. సాధారణంగా తన పిల్లలే తన వారసులు అనుకునేటటువంటి పద్ధతి అప్పటికీ ఉందంటమాట దేవుళ్ళలో. ఉండి ఇద్దరిని పిలిచి, మీ ఇద్దరు నాకు గణాధిపత్యం కావాలంటే నాకు గణాధిపత్యం అని అడిగారు. వినాయకుడేమో పొట్టివాడు, మరుగుజ్జు, పెద్ద బొజ్జ, తొండం, పెద్ద చెవులు, ఇలాంటివాడు, చిన్న కళ్ళు, ఇలాంటివాడు వినాయకుడు. చక్కగా చురుగ్గా చలాకీగా ఉంటూ మయూర వాహనం మీద తిరిగేసేటటువంటి వాడు కుమారస్వామి. కుమారస్వామికి హంస కాదు కానీ మయూర వాహనం, కుక్కుట వాహనం కూడా ఉందని చెప్తారు. కొన్ని కొన్ని ఆలయాల్లో మనకి చాలా ప్రత్యేకంగా అలాంటివి కనిపిస్తాయి, పళని అలాంటి చోట. వినాయకుడికేమో చిన్న ఎలుక, ఆ ఎలుక మీద ఈ పొట్టి మరుగుజ్జుగా ఉన్నటువంటి వినాయకుడు తిరగాలి. వీళ్ళిద్దరిని పిలిచి చివరికి అందరూ కలిసి ఏమని తినిపించారంటే, ఎవరైతే భూప్రదక్షిణం అంతా చేసి ముందర వస్తారో, అక్కడ ప్రతి చోట ప్రతి నదిలోనూ స్నానం చేసి వస్తారు, వారికి ఈ గణాధిపత్యం ఇస్తామని. వినంగానే నెమలెక్కేసి కుమారస్వామి వెంటనే ఎగిరిపోయాడు. అసలు ఈ ఎలుక పరిగెత్తలేదు, గణేశుడు పరిగెత్తలేడు. వీళ్ళు దుగిలుగా అక్కడ కూర్చుని అప్పుడు గణేశుడికి ఒక ఉపాయం తట్టింది. తల్లిదండ్రుల కంటే భూమండలం గొప్పదా? తల్లిదండ్రులే అందరికంటే గొప్పవారు కనుక వీరిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి వారిద్దరికి ప్రదక్షిణం చేశాడు. దీని మహిమ వల్ల ఇతను మొట్టమొదట భూ ప్రదక్షిణం చేసిన వాడైపోయి ఆ గణాధిపత్యం కాస్త గణపతికి దక్కింది. కనుక గణపతి అప్పటి నుంచి ఈ శివగణాలన్నిటికీ అధిపతి, గణాధిపతి. అందుకనే ఆయనకి గణేశుడు, గణాధిపతి గణపతి అనేటటువంటి పేర్లన్నీ వచ్చాయి. శివగణాలన్నిటికీ అధిపతి ఎవరు అంటే
ఆ గణేశుడు. మరి కుమారస్వామి ఆయన దేవసేనకే, అంటే దేవ సైన్యానికి ఆయన సైన్యాధిపతి కనుక ఆయనకి దేవసేనాపతి అనే పేరు ఆయనకి, గణపతి అనే పేరు ఈయనకి వచ్చింది. ఆ రకంగా అటువంటి గణపతి. ఈ గణపతి గురించి లలిత సహస్రనామంలో ఇంకొక రకంగా ఉత్పత్తి చెప్పారు. అక్కడ ఎలా ఉంటుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఉంటుంది. అమ్మవారు అవసరం వచ్చింది ఒకసారి, ఏదో విఘ్నం వచ్చింది అక్కడ, ఆ విఘ్నం తీసేయాలి అంటే ఒక విఘ్నహర్త రావాలి, అంటే విఘ్నాన్ని తొలగించేవాడు రావాలి. అప్పుడు చాలా తన భర్త అయినటువంటి కామేశ్వరుణ్ణి చాలా ప్రేమగా ఒక్కసారి చూసిందట, ముఖాన్ని అవలోకించిందంతే. అంటే ఇప్పుడు సంతానానికి ఈ సమాగమమే అక్కర్లేదు, ఎన్ని రకాలుగా సంతానం వస్తుందో మన పురాణాల్లో రకరకాలుగా కనిపిస్తాయి. ఆ రకంగా చక్కగా ఆయన్ని చూడంగానే అక్కడ గణేశుడు కల్పించబడ్డాడు, అంటే గణేశ్వరుడు వచ్చేసాడు. ఆ తర్వాత ఆ గణేశుడితో వీళ్ళు ఒక జయ విఘ్న యంత్రం అని దాన్ని తొలగింపజేసుకుని తర్వాత యుద్ధం పూర్తి చేసుకుంటారు లలితాదేవి సైన్యం అంతా. ఆ రకంగా అక్కడేమో ఆ విధంగా కనిపించినట్టు వస్తుంది, శివపురాణంలోనేమో ఈ విధంగా గణేశుడు పుట్టినట్టుంటుంది. అసలు గణేశుడిని ధ్యానించేటటువంటి వాళ్ళు ఆదో మొదటిసారి పూజ కదా చేసేది, ఆదో గణపతః కనుక మొట్టమొదటి పూజ ఎవరికి చేయాలి, గణపతికి చేయాలి. ఎందుకని, మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాలు కింద మనం కూర్చున్నటువంటి స్థానమైన బుధస్థానం ఉంది కదా, దాన్ని మూలాధారం అంటాం. ఆ మూలాధారానికి గణపతి అధిపతి. అసలు కూర్చోకపోతే మనం ఏం చేయలేం కదా, ఏదైనా కూర్చుని చేయమని నిదానంగా అంటారు కదా. అక్కడి నుంచి చక్రాలన్నీ ఉత్తేజితమై ఈ పూర్తిగా ఆజ్ఞ దాకా వచ్చి అక్కడి నుంచి సహస్రారం దాకా వెళ్ళి బ్రహ్మరంధ్రం, సరే అవన్నీ జరగాలి. ఆ విధంగా మూలాధారంలో ఉన్న గణపతి కనుక యాక్టివేట్ కాకపోతే అసలు మిగిలినవి యాక్టివేట్ కావు. ఒక సిరీస్ ఉంది, మొట్టమొదటి స్విచ్ వెళ్ళకపోతే మిగిలినవి అసలు వెళ్ళగవు కదా. కనుక మొట్టమొదటి గణపతికి పూజించి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుని దాన్ని శక్తివంతం చేసుకుని అప్పుడు పైనున్న చక్రాలకి సాధకుడు వెళ్ళాలి. కనుక ఏ ఉపాసన చేసినా మొట్టమొదట పూజ చేయవలసిన వాడెవరు, మొట్టమొదట ఉపాసించదగిన వాడెవరు, మొట్టమొదట సాధించవలసిన శక్తి ఏది అంటే గణపతి. ఆయనని పూజించిన తర్వాతే ఏవైనా కూడా తర్వాత కార్యక్రమాలన్నీ ముందుకు జరుగుతాయి. కనుక గణపతి ఎప్పుడూ కూడా ప్రథమ పూజ్యుడు. కనుక ఈయన చదువుకోవాలన్నా గణపతి పెట్టి పూజ చేసుకుని చదువుకుంటాం, ఏ పని చేయాలన్నా వినాయకుడికి ఓ ముడుపు కట్టుకుని మీదు కట్టుకుని అనే మాట కూడా వాడతారు. కట్టి ఆ పనులన్నీ మొదలు పెడతాం కనుక ప్రథమ పూజ్యుడు ఎవరు, ఆయన. ఒక గొప్ప కీర్తనలో శ్యామశాస్త్రి గారు రాశారనుకుంటా, వాతాపి గణపతిం భజేహం అని ఒక కీర్తన ఉంది. అసలు గణపతిని ముందర పూజించాలి. ఆయన వాతాపి అంటే ఇక్కడ ప్రస్తుతం బాదామి అని కర్ణాటకలో ఉంది. అక్కడ ఒక గొప్ప గణపతి, అంటే పూర్తిగా శక్తివంతుడైన గణపతి ఉన్నాడు. ఆయనని ప్రార్థించి ఈ రాజులందరూ చక్కగా మంచిగా రాజ్యం చేసుకున్నారని చెప్తారు. సరే ఆ తర్వాత రకరకాల ఇన్వేషన్స్ లో అక్కడి నుంచి ఆ విగ్రహం తంజావూరు మ్యూజియానికి చేరింది. కనుక అక్కడ ఉన్నది ప్రస్తుతం ఆ వాతాపి గణపతి విగ్రహం. వాతాపి గణపతికి అంత పేరు, అందుకనే అటువంటి గొప్ప విగ్రహాలు, అటువంటి ప్రత్యేకమైనటువంటి గణపతి విగ్రహాలు. గణపతి సామాన్యుడు కాదు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు లోకహితం కావాలో అక్కడక్కడ వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే రావణాసురుడు ఆత్మలింగం తీసుకెళ్లిపోతుంటే తీసుకెళ్లిపోనీయకుండా అది మళ్ళీ ఇక్కడే ఉండిపోయేలాగా చేసుకుంటూ మధ్యలో అడ్డం పట్టడం, ఇలాంటివన్నీ ఎన్నో పనులు గణపతి చేస్తూ ఉంటాడు. కనుక ఇటువంటి గణపతికి అంటే మన హితం కోరి చేస్తున్నాడు, లోకహితం కోరి విఘ్నాలన్నీ తొలగిస్తున్నాడు. చెడ్డ పనులు చేస్తే లేకపోతే తనని అగౌరవపరిస్తే వెంటనే అక్కడ విఘ్నాలు కలిగిస్తున్నాడు. అటువంటి గణపతికి నమస్కరించుకుంటూ మేము మొదలు పెట్టేటటువంటి కార్యక్రమంలో మాకన్నీ నిర్విఘ్నంగా జరగాలి అని ఆ గణపతిని ప్రార్థన చేసేటటువంటి శ్లోకమే ఈ శ్లోకం.